మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. నాగ చైతన్య శోభిత నిశ్చితార్థంతో హీరోయిన్ సమంత ఎక్కువగా వార్తలు నిలుస్తోంది. నాగ చైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. పెళ్ళైన కొన్నాళ్లకే వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే చేశారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాలతో రిలేషన్లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగ చైతన్య సీక్రెట్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడు. అభిమానులకు షాక్ ఇస్తూ ఆగస్టు 8న అతి కొద్ది మంది సమక్షంలో నాగ చైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థం జరిగింది. అయితే నాగ చైతన్య శోభిత నిశ్చితార్థంపై సమంత స్పందిస్తారని అంతా భావించారు. కానీ ఆమె దీనిపై మౌనంగా ఉండిపోయారు. కేవలం అభిమాని పెళ్లి ప్రపోజల్పై మాత్రమే ఆమె రియాక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న సమయంలో సమంత భరణానికి సంబంధించిన వార్త కూడా చక్కర్లు కొట్టింది. విడాకుల సమయంలో నాగ చైతన్య ఫ్యామిలీ సమంతకు 200 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ డబ్బును తీసుకోవడానికి సమంత అస్సలు ఒప్పుకోలేదట. విడాకుల సమయంలో సమంత ఎమోషనల్ అవుతూ తాను ఎవరి మీద కూడా ఆధారపడి పైకి రాలేదని, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్గా మారానని, కాబట్టి ఎవరి మద్దతు సహాయ సహకారాలు నాకు అవసరం లేకుండానే నా మిగిలిన జీవితాన్ని కొనసాగిస్తానంటూ సమంత తెగేసి చెప్పిందట. దీంతో ఆమె నాగ చైతన్య నుంచి సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా అక్కినేని ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసిందని ఒక టాక్ అయితే నెట్టింట వైరల్గా మారింది. దీనిపై సమంతకు మద్దతుగా కొందరు నెటిజన్స్ రియాక్ట్ అవుతూ నాగ చైతన్య సమంత లాంటి గ్రేట్ పర్సన్ను మిస్ చేసుకున్నారంటూ పోస్టులు పెట్టుకొస్తున్నారు. ఇక అక్కినేని ఫ్యాన్స్ నాగ చైతన్య శోభిత ధూళిపాలకు ఎంగేజ్మెంట్ కావడంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే కొందరు సమంత ఫ్యాన్స్ మాత్రం నాగ చైతన్య శోభితల ఎంగేజ్మెంట్తో సమంతకు అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు. శోభిత వల్లే సమంత నాగ చైతన్యతో విడిపోయింది కావచ్చు అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ తర్వాత సమంత పైన కూడా పుకార్లు షికార్లు చేశాయి. సమంత ఒక స్టార్ డైరెక్టర్తో ఎఫ్ఐఆర్లో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడియోతో సమంత డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగానే తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా ఒక సెల్ఫీని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్లో సమంత లుక్పై నెటిజన్లు తమదైన అర్థాలు చెప్తున్నారు. సమంత ఇన్స్టాలో పోస్ట్ చేసిన సెల్ఫీ పోస్ట్లో ఒక స్వెట్ షర్ట్ వేసుకొని కూల్గా గాగుల్స్ పెట్టుకొని ముఖం పైన మిడిల్ ఫింగర్ కెమెరా యాంగిల్లో కనిపించేలా పెట్టి సెల్ఫీ దిగారు. ఇక ఆ స్వెట్ షర్ట్ మీద ది మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ క్వైట్ అని రాసి ఉంది. అయితే ఆమె దిగిన ఫోటో పోజులో ముఖంపై కేవలం మిడిల్ ఫింగర్ మాత్రమే కనిపించే విధంగా పెట్టడంతో సమంత అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. దీనిపైన నాగ చైతన్య శోభిత ధూళిపాలకు ఒక సెల్ఫీ పోస్ట్తో ఇచ్చి పడేసామంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సమంత పర్సనల్ లైఫ్ గురించి డైరెక్టర్తో సమంత డేటింగ్ చేస్తుందని, త్వరలో పెళ్లి చేసుకోబోతుందని జరుగుతున్న ప్రచారానికి కూడా సమంత మధ్యవేలు చూపిస్తూ ఘాటుగా కౌంటర్ ఇచ్చినట్టుగా సమంత ఫ్యాన్స్ విశ్లేషిస్తున్నారు. ఇక ఆమె పెట్టిన పోస్ట్కు నౌ వీఆర్ ఫ్రీ అనే ఇంగ్లీష్ పాటను జోడించి సమంత ట్వీట్ చేస్తారు. తనపై వస్తున్న రూమర్స్ పైన, తన గురించి జరుగుతున్న చర్చ పైన కూడా చాలా కూల్ ఫేస్తో అందరికీ మిడిల్ ఫింగర్ చూపించేసి ఎలాంటి రూమర్లను తాను పట్టించుకునేది లేదని తేల్చెప్పారు. మొత్తానికి తన గురించి జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సమంత అందరికీ సైలెంట్గా ఇచ్చిపడేశారని ప్రచారం జరుగుతుంది. అయితే సమంతతో సిటడెల్ తీసిన రాజ్ అండ్ డీకే తెలుగువారే కావడం విశేషం. వీరిద్దరూ చిత్తూరు జిల్లాకు చెందినవారు. రాజ్ నిడిమూరితో సమంత రిలేషన్లో ఉన్నారో అనేది లేటెస్ట్ టాక్. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత ఒక ప్రధాన పాత్ర చేసింది. శ్రీలంక తమిళ్ రెబల్లో ఆకట్టుకుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సెన్సేషనల్ హిట్ కాగా దానికి కొనసాగింపుగా వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సైతం ఆకట్టుకుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సమంత హన్నీ బన్నీ టైటిల్తో మరో సిరీస్ చేస్తోంది. ఈ యాక్షన్ సిరీస్ నవంబర్ 7 నుండి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ కానుంది. రాజ్తో సమంత కొంతకాలంగా జర్నీ చేస్తుంది. ఈ ప్రొఫెషనల్ జర్నీ ప్రేమకు దారితీసిందని అంటున్నారు. రాజ్ సైతం ఆల్రెడీ వివాహం చేసుకున్నాడు. అయితే భార్యకు విడాకులు ఇచ్చాడని టాక్ కూడా నడుస్తుంది. సమంత రాజ్ తన ఎఫ్ఐని ఎప్పుడైనా బయట పెట్టవచ్చని అంటున్నారు. నాగ చైతన్య సమంత మధ్య మనస్పర్ధలు తెచ్చిన అంశాల్లో ది ఫ్యామిలీ మ్యాన్ 2 కూడా ఒకటి అంటారు. ఈ సిరీస్లో సమంత బోల్డ్ సీన్స్ చేసింది. తాజాగా రాజ్తో సమంత రిలేషన్లో ఉన్నారని కథనాలు వెలువడుతున్నాయి.
చూస్తుంటే ఈ వార్తలో నిజం లేకపోలేదనే వాదన వినిపిస్తుంది. సమంత ఇకపై వివాహం చేసుకోరని, ఆమెకు ఆ ఆలోచన లేదని ప్రచారం జరుగుతుంది. ఆ వార్తలకు భిన్నంగా తాజా అఫైర్స్ రూమర్స్ ఉన్నాయి. ఇకపోతే ఇటీవల ట్రాలలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ బ్యానర్లో మా ఇంటి బంగారం టైటిల్తో ఓ మూవీ ప్రకటించింది సమంత.